Welcome to Catalyst Edge, a personal and organizational development ఛానల్. ముందుగా నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఒక మంచి మోటివేషనల్ పోయం తోటి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. జంకితే రాదు జయం, విర్రవీగితే రాదు విజయం, సాధనతోనే జయం, సాధిస్తేనే విజయం, ఎగిరినంత మాత్రాన అందదు అందలం, అధిరోహించి అందుకోవాలి అందరూ. ఉన్నతంగా ఉండాలి మీ విజయ లక్ష్యం, దానిని అందుకునేందుకు అల్లు పెరగని ప్రయత్నమే నిలువెత్తు సాక్ష్యం. మనలోని గెలవాలనే ఆరాటం గెలుపునికై చేయిస్తుంది పోరాటం. గెలుపనేది కాదొక విరామం, గెలుపనేది ఒక నిరంతర ప్రయాణం. అందుకే గెలవాలి నేస్తం, గెలుస్తూ ఉండాలి నేస్తం, గెలిచి చూపించాలి మీ విజయ హస్తం, అది చూసి గర్వపడాలి జాతి సమస్తం. మీ గెలుపు కావాలి మరికొందరికి మేలుకొలుపు. తమ్నైల్లో చూసిన విధంగా మనల్ని బాగా ఇన్స్పిరేషన్ మోటివేషనల్ చేసే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మన ప్రతి ఒక్కరూ మన లైఫ్లో మనం చేసేటువంటి పని ఆసక్తిని బట్టి రకరకాల వ్యక్తులను మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము. వారు సాధించినటువంటి విజయాలను మనము ఇన్స్పిరేషన్గా తీసుకొని మన లైఫ్లో కూడా మనము పాటిస్తూ ఉంటాము. దానికన్నా మనల్ని ఇంకా బాగా మోటివేట్ చేసి మనల్ని ఇన్స్పిరేషన్ చేసేటువంటి వాళ్ళు ఒకరున్నారు. అది ఎవరు అంటే మీరు గెస్ చేయాలనుకుంటే ఈ వీడియోని పాస్ చేసి కింద కామెంట్ చేయండి. గెస్ చేశారా? మనల్ని బాగా ఇన్స్పైర్ చేసేటువంటి వాళ్ళు ఎవరంటే మనమే. అదేంటి? ఆల్రెడీ నేను చాలా టైమ్స్ ఫెయిల్ అయ్యాను, నాకు నేను ఇన్స్పిరేషనా అనేటువంటి క్వశ్చన్ మనకు వస్తుంది. వాస్తవికంగా ఆలోచిస్తే మనము అంటే ఇప్పుడు కాదు, చిన్నతనములో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు 1 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలుగా మనం ఉన్నప్పుడు మనం చేసిన యాక్టివిటీసే మనకి రియల్ ఇన్స్పిరేషన్. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రతి పని మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనందరం చేసినటువంటివే. కాకపోతే ఇప్పుడు మనకి అవి గుర్తు ఉండకపోవచ్చు, కానీ అదే పనులు మన కళ్ళెదుట ఉన్నటువంటి మన చిన్నపిల్లలు కానీ మన పక్కింటి వాళ్ళ పిల్లల్ని కూడా నేను ఈ పాయింట్ చెప్పేటప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్స్ మనం రీకాల్ చేయాలి. మనం చిన్నప్పుడు మనం చేసినటువంటి పనుల్లో ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు పాటించాల్సినటువంటి వాటిల్లో మొట్టమొదటిది నిరంతరం నేర్చుకోవటం, డైలీ లెర్నింగ్. మనం చిన్నప్పుడు చూసుకునే పని అయితే ప్రతి కొత్త విషయాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనేటువంటిది ఒక ఇంట్రెస్ట్ మనకి చాలా ఉంటుంది. అది లాంగ్వేజ్ కానీ లేదా గేమ్స్ పరంగా కానీ ఇలా చాలా యాక్టివిటీస్ మనం చాలా ఇంట్రెస్ట్ తోటి నేర్చుకుందాం అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ మనకు ఉంటుంది. సేమ్ టైం మనం నేర్చుకుంటాము కూడా. దాంట్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మదర్ టంగ్. మనం చిన్నప్పుడు 1వ సంవత్సరం నుంచి మనం మాట్లాడటం మొదలు పెడతాం. అంటే మన మాతృభాషలో మాట్లాడటం మొదలు పెడతాం. మన తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలకు, కుటుంబ సభ్యులు బయట వారు చెప్పేటువంటి మాటలు అన్నీ మనకి చెప్తున్నప్పుడు మనం వాటిని నేర్చుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ తోటి మనం కూడా మాట్లాడుతూ ఉంటాము. కొన్నిసార్లు కఠినతరమైనటువంటి పదాలు మనతో మాట్లాడినప్పుడు ఆ పదాలని ఎక్కడ మర్చిపోతామోనని రోజంతా ఆ పదాన్ని ఆడుకునేటప్పుడు బొమ్మలతోటి, ఒక్కరే ఉన్నప్పుడు మనలో మనం ఆ మాటని మాట్లాడుతూ ఆ పదాలను నేర్చుకుంటూ ఉంటాము. అట్లా నేర్చుకుంటా ఒక ఏజ్కి వచ్చేసరికి మన యొక్క మాతృభాషలో అనర్గళంగా మాట్లాడుతూ ఉంటాము. ఇంకా కొంతమంది ఫ్యామిలీస్లో కనుక చూసుకుంటే, అంటే కొంతమంది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మైగ్రేట్ అయినటువంటి ఫ్యామిలీస్లో చూసుకుంటే 4-5 ఇయర్స్ ఏజ్లోనే పిల్లలు తెలుగు, తమిళ్, ఒకవేళ పేరెంట్స్ కనుక ప్రొఫెషనల్ కెరీర్లో కనుకుంటే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతారు. ఆ రోజు మనకి ఎటువంటి స్కూల్ కానీ
లేకపోతే లాంగ్వేజ్ క్లబ్ ద్వారా మనకి లాంగ్వేజ్ నేర్పించాల. కేవలం నేర్చుకోవాలి, నలుగురితోటి మాట్లాడాలి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తోటి మనము సెల్ఫ్ లెర్నింగ్ తోటి అండ్ డైలీ లెర్నింగ్ తోటి మనం భాష నేర్చుకుంటాము. అదే ఈ ఏజ్కి వచ్చేసరికి ఇప్పుడు మనము ఒక ప్రొఫెషనల్ కెరీర్లో, అంటే ఒక కాలేజీలో చదివేటప్పుడు ఇంగ్లీష్ బాగా నేర్చుకొని ఇంగ్లీష్ బాగా మాట్లాడితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోతే ప్రొఫెషనల్ కెరీర్లో ఆల్రెడీ జాబ్ చేస్తా నెక్స్ట్ హైరాకీ పొజిషన్కి వెళ్ళాలంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి అని తెలిసినా కూడా మనము లెర్నింగ్ చేస్తామంటే మనమే స్టాప్ పెట్టుకుంటాం. అప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం చదవలేదని, ఇప్పుడు నా వల్ల కాదులేనని. మనకు పెద్ద శత్రువు మన మైండ్ సెట్. మన బాడీ అన్నీ చేయటానికి సిద్ధం అయినప్పటికీ ఇంక నేను చేయలేనులే, అది నా వల్ల కాదులే అని మనమే ఒక సెల్ఫ్ స్టాప్ అనేటువంటిది పెట్టుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ సెల్ఫ్ లెర్నింగ్లో, ఈ లెర్నింగ్ ప్రాసెస్లో క్వశ్చనరీస్ మనం చిన్నప్పుడు కనుక చూస్తే మన పేరెంట్స్ ఏదైనా కొత్త ప్లేస్కి కానీ లేదా కొత్త వ్యక్తులకు కానీ ఏదైనా కొత్త దాని గురించి మన దగ్గరికి తెలిస్తే రకరకాల క్వశ్చన్లు అడుగుతుంటాము. ఎందుకు, అలా ఎలా, ఇలా ఎందుకు అని చాలా క్వశ్చనరీస్. ఒక యాంగ్జైటీ, ఒక నేర్చుకోవాలి తెలుసుకోవాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తోటి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఆ క్వశ్చన్ అడగటానికి మనకి ఎలాంటి భయం కూడా ఉండదు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. ఎందుకంటే దాని గురించి తెలుసుకోవాలి, క్వశ్చన్ వేస్తేనే దాని గురించి మనకు ఆన్సర్ వస్తేనే తెలుసుకుంటాం అనేటువంటిది ఒక ఇంట్రెస్ట్ తోటి. అదే ఇప్పుడు వచ్చేసరికి ఒక కాలేజీలో స్టూడెంట్ పరంగా కానీ ఒక ప్రొఫెషనల్ కెరీర్లో జాబ్ చేసేటప్పుడు ఏదైనా సెమినార్కి అటెండ్ అయినప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుదాము అనుకున్నప్పటికీ కానీ మన మైండ్లో 99 క్వశ్చన్స్ మనకు వేరే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ వేస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, ఇది కూడా తెలియదు అనుకుంటారేమో అని రకరకాల క్వశ్చన్లతోటి మనమే అడుగుదాము తెలుసుకుందాము అనుకున్నటువంటి మనము ఆగిపోతాం. లెర్నింగ్ అనేటువంటిది ఆగిపోతుంది, క్వశ్చనరింగ్ అనేటువంటిది చెయ్యము. మన చిన్నప్పుడు మరలా మనం చేసినటువంటి పనుల్లో ఇన్స్పైర్ అయ్యి ఇంకొక విషయం, రెండోది ప్రస్తుతంలో జీవించటం, లివ్ ఇన్ ప్రజెంట్. అంటే దాని గురించి చెప్పాలనుకుంటే ముందు మనం నిద్ర లెగవంగానే మనం ఆలోచన చేసేది ఏంటంటే నిన్న జరిగినటువంటి విషయాల గురించి. అంటే నిన్న ఒక ఏదన్నా ఎగ్జామ్ రాసి ఉంటే ఆ ఎగ్జామ్ సరిగా రాయకపోతే, అది పబ్లిక్ ఎగ్జాము, ఆ ఎగ్జామ్ మళ్ళీ మనమేం రాయము, ఆ సబ్జెక్ట్ అంతటితోటి అయిపోయింది. అయినప్పటికీ కూడా జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడుతుంటాం. మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్కి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. అయినప్పటికీ జరిగిపోయినటువంటి ఎగ్జామ్ గురించి బాధపడుతూ ఉంటాం. అదేవిధంగా ఆఫీస్లో మనం అనుకున్నటువంటి ప్రాజెక్టు డెలివరీ నిన్న చేసాం, మన రోల్ అయిపోయింది, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేటువంటిది కొంచెం మిస్ అయింది, దాని గురించి ఇవాళ బాధపడుతూ ఉండటము. కుటుంబంలో జరిగేటువంటి ఘర్షణల్ని మళ్ళా ఆలోచించి ఇవాళ బాధపడుతూ ఉండటం. అవి సగం. ఇంకొక సగం రేపు భవిష్యత్తు. రేపు ఎగ్జామ్ ఎలా ఉండబోతుందో, రేపు ఎగ్జామ్ రాయాలంటేనే భయంగా ఉంది, రేపు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, ఎలా ఫేస్ చేస్తానేమో, నా వల్ల అవుతుందో కాదో, భవిష్యత్తులో ప్రాజెక్ట్స్ని అనుకున్న టైంకి డెలివరీ చేయగలుగుతామో లేదో, ఫైనాన్షియల్ కంటిన్యూస్గా మనము సపోర్ట్ చేయగలుగుతామో లేదో ఫ్యామిలీకి. ఇలా మనకున్నటువంటి మొత్తం ఆలోచనలో సగం ఆలోచన భయం, ఆందోళన, భవిష్యత్తులో ఏమైపోతుందో ఏమోనని. ఇంకొక సగం
బాధపడటం, జరిగినటువంటి విషయాలతోటి బాధపడటం. అదే మనము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఉదయం నిద్ర లేచినప్పుడు గడిచిన రాత్రి నాన్న బొమ్మ తెస్తాడేమోనని ఎదురు చూసి తేకపోయేసరికి ఎంతో మారం చేసి నిద్రపోయిన మనము తెల్లారి నిద్ర లేచేటప్పుడు గడిచిన దాని గురించి అసలు ఆలోచించము. ఆ సమయంలో ఏదైతే హ్యాపీగా ఉంటుందో ఉన్న బొమ్మతోటి ఆడుకోవటము, అమ్మ చేసిన స్నాక్ని ఎంజాయ్ చేస్తూ తినటము, ఏదైనా కార్టూన్ సినిమా వస్తుంటే కార్టూన్ చూస్తూ ఎంజాయ్ చేయటము, మన పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్రెండ్స్ తోటి ఒక చిన్న టాయ్ తోటి ఆడుకుంటూ ఉండటం. ఇదే మనం చిన్నప్పుడు మనం చేసేటువంటిది. గడిచిపోయిన దాని గురించి అసలు ఆలోచించము. భవిష్యత్తు అంటారా, చిన్నపిల్లలతనంలో అసలు మనం ఏది ఆలోచించము. ఇక్కడ కొంతమంది అనొచ్చు, చిన్నపిల్లలకి ఇప్పుడున్నటువంటి మనకి తేడా ఉంటుంది, కంపేర్ చేయలేము. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉంటాయి, అది వాస్తవం. కానీ మన విషయంలో గడిచినటువంటి విషయాలు, గతంలో జరిగినటువంటి విషయాలు మళ్ళా ఇప్పుడు చేయలేము. వాటి గురించి బాధపడతా భవిష్యత్తు మన చేతిలో ఉండదు. దానికోసం ఎలా ఉంటుందో అని భయపడే కన్నా మనం చిన్నప్పుడు ఏదైతే ప్రస్తుతంలో జీవిస్తూ ఉంటా చిన్న చిన్న హ్యాపీనెస్ని, చిన్న చిన్న మూమెంట్స్ని హ్యాపీగా ఫీల్ అవుతామో, అలానే మనము ఇప్పుడు కూడా కొన్ని విషయాల్లో కనుక చేయగలిగితే భవిష్యత్తులో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ టార్గెట్స్ కూడా డెఫినెట్గా రీచ్ కాగలుగుతాము. మూడో పాయింట్, మళ్ళీ లేచే శక్తి, రెసిలియన్స్. ఇప్పుడు మనం ఒక స్టూడెంట్గా కనుక ఆలోచిస్తే, ఏదైనా ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ నేను పాస్ అవుతానో అవ్వనో అనేటువంటి ఒక అపనమ్మకము, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒక కంపెనీలో రిజెక్ట్ అయితే మళ్ళా నేను క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవుతానో లేదో అనేటువంటి డౌట్స్, ఒక కంపెనీలో ప్రమోషన్ రాకపోతే ఇంకా నాకు ప్రమోషన్ రాదేమో, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా వచ్చేటువంటి లాస్ని చూసి ఇంకా భవిష్యత్తులో బిజినెస్ నేను రన్ చేయలేము అనే ఒక మనం చాలా ప్రయత్నాలు విరమించుకుంటూ ఉంటాము. దానికి మన చిన్నతనంలో మనం చేసినటువంటి పనుల గురించి ఆలోచిస్తే ద మోస్ట్ అండ్ పవర్ఫుల్ ఇన్స్పిరేషన్ పాయింట్ ఈజ్ మళ్ళా లేచేటువంటి ఒక శక్తి. అంటే మనం చిన్నప్పుడు కనుక గమనిస్తే నడక, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన యొక్క నడక అనేటువంటిది 10 నెలల వయసు నుంచి మనం ప్రారంభిస్తాము. ఈ నడక నేర్చుకునేటప్పుడు దాన్ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ నడక నేర్చుకునేటప్పుడు ఒక్కసారిగా అది రాదు. చిన్న చిన్నగా ప్రయత్నాలు చేస్తూ చిన్న చిన్న సపోర్ట్లు, చైరు, టేబులు, గోడ అట్ట పట్టుకొని చిన్న చిన్న సపోర్ట్ తోటి నడక ప్రారంభించిన మనము పడుతూ ఉంటాం. పడినా కూడా మళ్ళా ట్రై చేస్తాం, మళ్ళా పడతాము, మళ్ళా దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలినాయి కదా అని మనం ఎక్కడ మన యొక్క నడక నేర్చుకుందాము అనేటువంటి దాని గురించి ఎప్పుడూ మనము ఆపేయము. నడక నేర్చుకుందాము అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నడక నేర్చుకుంటాము. నడక వచ్చింది కదా అని మనం ఆగిపోము, తర్వాత పరిగెత్తాలనుకుంటాము. పరిగెత్తేటప్పుడు పడతాము, గాయాలు అవుతాయి. అయినాయి కదా అని మనం ఏ రోజు పరిగెత్తడం ఆపం. పరిగెత్తాలి, పరిగెత్తుతూనే ఉంటాము. ఆ పరిగెత్తేది అయిపోయిన తర్వాత అక్కడితో ఆగుతామంటే ఆగము. తర్వాత సైకిల్ దొక్కుతానంటాం. ఆ సైకిల్ దొక్కేటప్పుడు చాలాసార్లు పడుతుంటాం. పడ్డాము కదా అని భయంతో మళ్ళీ ఆ సైకిల్ని పక్కనేయము. ఆ సైకిల్ని నేర్చుకునేదాకా సైకిల్ తొక్కడం చేస్తూనే ఉంటాం. ఇంకా మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఒక సైకిల్కి దారి ఎటు వెళ్ళాలని చూపించేది హ్యాండిల్. అలాంటి హ్యాండిల్ పట్టుకొని సైకిల్ నేర్చుకున్న మనము బాగా తొక్కిన తర్వాత మనకున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఆ హ్యాండిల్నే వదిలేసి సైకిల్ దొక్కుతూ ఉంటాం. కానీ ఆ సైకిల్ మనం ఎటు కావాలంటే అటు హ్యాండిల్ చేతిలో పట్టుకోపోయినా కూడా నేను తొక్కగలను, సైకిల్ పడదు అనే నమ్మకంతో ఆ సైకిల్ దారి కూడా చూపిస్తుంది. ఇది మనం చిన్నప్పుడు మనం చేసినటువంటి ప్రతి ఒక్కరూ మనం ఈ చిన్న పనులు చేసినటువంటి వాళ్ళు.
ఇవాళ అదే పాయింట్ మన ఇన్స్పిరేషన్గా మనము లైఫ్లో ఒక్కసారి ఫెయిల్ అయితే ఆ పనిని ఆపేయకుండా ఆ రోజు మనం ఎన్ని స్ట్రగుల్స్ అయితే చేసి మనం అనుకున్నటువంటి దాన్ని సాధించామో ఇవాళ కూడా మన లైఫ్లో మనకు ఎదురయ్యేటువంటి కష్టాలు కానీ మనకు ఎదురయ్యేటువంటి ట్రబుల్స్ కానీ అన్నిటినీ కూడా మళ్ళా ప్రయత్నించి, అంటే మళ్ళా లేచి మళ్ళా నడవగలిగి మళ్ళా ప్రయత్నించి అనేటువంటి ఒక శక్తిని మనం ఇన్స్పిరేషన్గా మన చిన్నతనం, మన చైల్డ్హుడ్ నుంచి మనం కనుక తీసుకుంటే డెఫినెట్గా మన లైఫ్లో సక్సెస్ అవుతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో చాలామంది యొక్క లైఫ్లో ఇన్స్పిరేషన్ చేస్తుంది అని మీరు నమ్మితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.